ఈరోజు ఈ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రులు చేసిన గౌరవ శాసనసభ్యుల వారిని సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాము. మెంబర్ వారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కిరణ్ కుమార్ గారు ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, డిఆర్సి కుమార్ గారు ఎక్స్ వార్డ్ కౌన్సిలర్, టీడీపీ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణమూర్తి గారు ఎక్స్ కౌన్సిలర్, శ్రీ శ్రీధర్ గారు శ్రీ గంగమ్మ టెంపుల్ చైర్మన్ గారిని, ఈ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం విచ్చేసినటువంటి మన పలమనేరు అభివృద్ధి ప్రదాత ప్రీతం నేత పెద్దలు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు వారికి వేదిక పెరుగుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో అతోగతి పాలైపోయిన ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాలు గాడిలో పెట్టడానికే టైం అంతా కూడా సరిపోయింది. ఎందుకంటే మన మంచి ఒక నాయకుడు ఉన్నారు మనకి, పాలనా దర్శకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఈ రోజు ఇన్ని కష్టాలు ఉంటే కూడా అవన్నీ కూడా అధిగమించి ఈ రోజు పెరిగిపోయి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసినాము, మన ఎమ్మెల్యే గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ క్యూ కట్టినాయో అదే విధంగా ఈ రోజు కూడా మన ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతి అవకాశంతో ఈ రోజు ఈ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఎక్కడా కూడా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. పర్యావరణానికి ఒక పరిరక్షణ కోసం ఈ సైకిళ్లతో వాడుకుంటున్నాము. అదేవిధంగా ఆరోగ్యం కానీ శారీరక దృఢం కానీ వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అతని కూటమి కూడా ఉంటాయి. నేను సైకిల్ ఒకటే చెప్పలా, ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇక్కడ మన అమర్నాథ్ రెడ్డి గారు మనకంతా ఆయన ఎప్పుడు కూడా మన పలమనేరు గురించి ఎంత ఆలోచన చేస్తారో మనమంతా కూడా వాళ్ళకి ఏకదాటిగా మద్దతు ఇచ్చినామంటే ప్రతి ఒక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది, ప్రతి కుటుంబము బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కోటి మద్దతులు కూడా మీరు బలపరిచినారంటే మీకు అభివృద్ధి అనేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కొన్ని పథకాలు రావాలి, అవన్నీ కూడా మీకు చేరువై ప్రతి కుటుంబము చల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యం ఉండాలన్నది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారి ఒక మంచి ఆలోచన. కాబట్టి మీరంతా కూడా ఆశిస్తారని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరనాథ్. మున్సిపల్ అధికారులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పత్రికా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇదివరకే ఈ మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు కానీ మెప్మాకు సంబంధించి మహిళా సోదరిమణులు కూడా ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరుగుతుందో చెప్పడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రమాణంగా అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉచితంగా కూడా 3 గ్యాస్ సిలిండర్లు వేయడం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సులో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు బస్సులో టికెట్ లేకుండా ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం మహిళా సోదరిమణులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతాం. ఇవన్నీ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం ఇబ్బందులు ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల పూర్తిగా కూడా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉండినా ఈరోజు మహిళా సోదరిమణులకు ఏవైతే ఆ రోజు మాట చెప్పారో ఈ కూటమి ప్రభుత్వం ఆ మాటని పూర్తిగా తప్పకుండా పాటించేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా మన పట్టణానికి సంబంధించి దాదాపు అన్ని ఎక్స్టెన్షన్ ఏరియాస్ మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మనకు ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా
అంచెలంచెలుగా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని మరొకసారి ఈ సమావేశంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.